హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. ఈ వీడియోలో కాకరకాయ లాంటి బడ్జెట్ మనం చూసాం కదా. సీతమ్మ శాపం అంటే మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు తీసుకున్న కీ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టాక్ మార్కెట్ మీద ఏదైనా నెగిటివ్గా ప్రభావం చూపిస్తున్నాయా? ఈరోజు ఫాల్ డౌన్కి కారణం అదేనా? అలాగే స్టాక్ మార్కెట్లో ఫర్దర్గా కూడా ఫాల్ డౌన్ రాబోతుందా, లేదా ఇక్కడి నుంచి రివర్స్ అవుతుందా? ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే బజాజ్ ఫినాన్స్కి సంబంధించిన Q1 ఎర్నింగ్స్, HULకి సంబంధించిన Q1 ఎర్నింగ్స్ చూద్దాం, SRFకి సంబంధించిన ఎర్నింగ్స్ చూద్దాం. అలాగే బడ్జెట్తో లాభపడిన స్టాక్స్లో ఎపెక్స్ ఫ్రోజన్, అవంతి ఫీడ్స్ ఇట్లాంటి స్టాక్స్ ఉన్నాయి. కారణాలు ఏంటి, ఎందుకని అంతలా గెయిన్ అనేది అవంతి ఫీడ్స్లో, ఎపెక్స్ ఫ్రోజన్లో వచ్చింది? సో ఆ విషయాల గురించి చూద్దాం. ఓవరాల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనం ఏంటో చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో ఎస్టర్డే బడ్జెట్ మీద కామెంట్స్ చూస్తే మెజారిటీ పీపుల్ ఏంటంటే నెగిటివ్గానే ఉన్నారు. ఎందుకని అని అంటే, సో నా వ్యక్తిగతమైన అభిప్రాయం, నాకు నచ్చని పాయింట్స్ అని మీకు చెప్పాను. ఏంటది అంటే, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద ట్యాక్స్ పెంచడం. ఒకప్పుడు అంటే 2017 బిఫోర్ అయితే మనం ఒక స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసి 1 ఇయర్ పైన ఉన్నాం అనుకోండి, మినిమం 1 ఇయర్ ఉండొచ్చు, 2 ఇయర్స్, 10 ఇయర్స్ ఎంతనా, మినిమం 1 ఇయర్ పైన ఉంటే చాలు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది కదా అది. దాని మీద ఎటువంటి ట్యాక్స్ మనం కట్టాల్సిన అవసరం ఉండేది కాదు. అర్థమవుతుందా? అందువల్ల అంటే అలాంటప్పుడు పీపుల్కి అవేర్నెస్ లేక ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కాదు. కానీ సో ఎక్కువ మంది పీపుల్ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది డిమానిటైజేషన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది. సో అయితే 2017లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద ఇదే ఎన్డీఏ గవర్నమెంట్ ఏంటంటే 10% ట్యాక్స్ విధించారు. ఆ తర్వాత ఇయర్స్లో స్టాక్ మార్కెట్ అంతలా పర్ఫార్మెన్స్ చేయలేదు. ఎందుకనంటే ఈ ఇష్యూ నచ్చక చాలామంది ఇన్వెస్టర్స్ సెల్ ఆఫ్ చేశారనమాట. సరే, అప్పుడు తీసుకున్న డెసిషను ఇప్పుడు ఏంటంటే బ్యాంక్స్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్లో ఉన్న ఎఫ్డి అమౌంట్ను కూడా లాగల్లా పీపుల్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు స్టాక్ మార్కెట్లో కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ. అందువల్ల లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద ట్యాక్స్ ఏదైతే ఉందో అది 10% నుంచి 12.5%కి పెంచారనమాట. సో ఇది మనందరికీ తెలిసిన అప్డేట్. బాగా నాకు నచ్చని పాయింట్ అయితే కనుక అది. అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ని ఎంకరేజ్ చేసే ఉద్దేశం అయితే ఇది కాదు. కానీ వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారంటే, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్, బ్యాంక్స్లో అమౌంట్ లేకుండా మార్కెట్లోకి వెళ్తే ఇబ్బంది కదా. ఎందుకంటే రేపు పడిన తర్వాత లబోదిబోమంట విత్డ్రా చేసేది కూడా వీళ్ళే. అర్థమవుతుందా? అది. సో అది పెంచకుండా ఉంటే బాగుండేది. కానీ వాళ్ళు తీసుకున్న డెసిషన్ అయితే కనుక ఎక్కువ మంది పీపుల్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. రీసెంట్గా చూస్తే స్టాక్ మార్కెట్ న్యూ హైస్ మీద న్యూ హైస్ కరెక్షన్ అనేది లేకుండా వెళ్తూ ఉంది కదా. సో అందువల్ల ఏంటంటే ఎక్కువ మంది పీపుల్ మీరు చూస్తే కనుక లాస్ట్ 6 months, లాస్ట్ 3 months, ఎస్పెషల్లీ లాస్ట్ 2 monthsలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ యాక్టివిటీ అనేది ఎక్కువ ఉంది. చూడండి, కొత్త వాళ్ళు తెలియక ఇలాంటి సమయంలో ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారనమాట. అది అనమాట. అంటే ఇలాంటప్పుడు అసలు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదని కాదు, కానీ వాళ్ళు మొత్తం డబ్బులు ఇలాంటప్పుడే వచ్చేలా ఇప్పుడే మొత్తం గొమ్మరిచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇది ఇప్పుడే కాదు, స్టాక్ మార్కెట్ హైలో ఉన్నప్పుడు ప్రతిసారి జరిగేదే తంతే అనమాట ఇది. సరే, ఒక్కసారి నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తే కనుక, సో మనకి నిన్న క్యాండిల్ వోల్టాలిటీ అలాగే ఏంటంటే డౌన్కి వెళ్ళి మనం పైకి వచ్చింది. ఈరోజు కూడా ఏంటంటే హెవీ వోల్టాలిటీ అనేది కొనసాగుతూ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయ్యిందా అనే సిగ్నల్ అయితే కనుక ఇచ్చింది. సరే, ఇది డౌన్కి వెళ్తే ఓకే, మనం వ్యూ తీసుకున్నాం కదా, అంటే డౌన్కి 23,985 దాకా వెళ్ళొచ్చు అనేది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ ఉన్నాం. లెర్నింగ్ వ్యూ, అబ్జర్వేషన్ వ్యూ, దట్ ఈజ్ నాట్ ఫర్ ట్రేడింగ్, అబ్జర్వేషన్ వ్యూ. సో చూడండి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాము. లేదు మనకి తిరగబడి మళ్ళీ ఏదైనా మార్కెట్ చార్ట్లో తేడా ఉంటే మనం డెసిషన్ మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇంకానంటే మార్కెట్ హైయర్ లెవెల్స్లో ఉన్నప్పుడు డైనమిక్గా ఉండాల్సిందే. మనం చూస్తే కనుక లాస్ట్ 5 వ్యూస్, లెర్నింగ్ వ్యూస్లో ఏంటంటే 3 లెర్నింగ్ వ్యూస్ అనేవి వర్కౌట్ అవ్వలేదు. 2 లెర్నింగ్ వ్యూస్ మాత్రమే వర్కౌట్ అయినాయి. ఇక్కడ వర్కౌట్ అయినాయి. సో కానీ దాని తర్వాత వర్కౌట్ అవ్వలేదు. సో మనం ఇమీడియట్గా ఏంటంటే డైనమిక్గా బయటకు వచ్చాము. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఇప్పుడు కూడా ఏంటంటే లెర్నింగ్ వ్యూ అనేది పొజిషనల్గా స్టార్ట్ చేసాము. సో మనకి
హోప్ఫుల్లీ వెళ్తుంది, లేదు అన్నా కూడా డైనమిక్గా రెడీగా ఉండాలి. సో అలాగే నాస్డాక్, డౌ జోన్స్ చార్ట్స్ కూడా ఏంటంటే డౌన్ ట్రెండే చూపిస్తున్నాయి. కాబట్టి ఓవరాల్గా గ్లోబల్గా కూడా సో ఈ వారం వచ్చే వారం నుంచి పరిస్థితులు తిరగబడే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఐ మే బీ రాంగ్ ఆల్సో. ఎందుకంటే మార్కెట్ కనుక ఒకవేళ డైనమిక్గా డైరెక్షన్ ఏదన్నా పాజిటివ్ క్యాండిల్ వల్ల తీసుకుంటే, న్యూస్ వల్ల కానీ లేకపోతే క్యాండిల్లో దమ్ము చూపిస్తే కానీ నేను నా వ్యూ మార్చుకోవడానికి రెడీగా ఉంటాను. సో అది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క వ్యూ అనమాట. కాబట్టి సో మనకి రేపు కమింగ్ డేస్లో 23,985 టచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. డౌన్కి వెళ్తుందా లేదా అనేది రేపు కూడా చూసి కన్ఫర్మేషన్ చేసుకుంటా మనం వ్యూ తీసుకోవాలి అని చెప్పి చెప్తాను. రేపు కూడా జాగ్రత్తగా వాచ్ చేయండి అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత బజాజ్ ఫైనాన్స్కి సంబంధించి సో ఆపరేటింగ్ రెవెన్యూ అంటే Q1 రిజల్ట్స్ చూడండి. ఆపరేటింగ్ రెవెన్యూలో 28% ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేంజ్ ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ అంటే ఏంటి అని అంటే లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్లో కంపేర్ చేస్తే కరెంట్ క్వార్టర్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చేసేది. అట్లాగే ప్యాట్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 13.8% ఉందన్నమాట. అయితే స్ట్రీట్ ఎస్టిమేట్స్ని అయితే కనుక ఇది అందుకోలేకపోయింది, కానీ రిజల్ట్స్ బాగానే ఉన్నాయి అని చెప్పి చూడండి ఫ్రెండ్స్. దాని తర్వాత HUL యొక్క Q1 అప్డేటు. ఆపరేటింగ్ రెవెన్యూ 1.8% చేంజ్ ఉంది, పెరిగింది. ప్యాట్ చూస్తే 2.1% పెరిగింది. సో HUL యొక్క Q1 అప్డేట్గా చూడండి అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ SRF రిజల్ట్స్ చూసే ముందు చూడండి, స్టాక్ మార్కెట్లో మంచి ర్యాలీ అయిన స్టాక్స్లో అవంతి ఫీడ్స్, అపెక్స్ ఫ్రోజన్ ఉన్నాయి నిన్న ఇవాళ. ఎందుకని అని అంటే అవంతి ఫీడ్స్, ఎఫెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ ఇవేంటంటే అంటే ఇప్పుడు రొయ్యలు ఉన్నాయి కదా, ప్రాన్స్ బిజినెస్. సో వాటికి అంటే ఇక్కడ బడ్జెట్ స్పీచ్లో ఏంటంటే మేడం గారు ఏం చెప్పారంటే గవర్నమెంట్ వుడ్ ఫెసిలిటేట్ ఫైనాన్సింగ్ ఫర్ ష్రింప్ ఫార్మింగ్. అంటే ఈ రొయ్యల సాగుకి ఏంటంటే ఫైనాన్స్ చేస్తామనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు భరోసా ఇచ్చారు గవర్నమెంట్. కాబట్టి బడ్జెట్లో మేడం గారు సో వీటి గురించి మాట్లాడటంతో ఏంటంటే ఆ స్టాక్స్లో ర్యాలీ అయ్యాయి. సో 20% దాకా ర్యాలీ అయినట్లుంది అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్. ఒకసారి చూడమని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు సో మీరు వీడియో ఇప్పుడు దాకా చూసింది కనుక నచ్చుంటే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేస్తే మీకే బెనిఫిట్ అవుతుంది అని చెప్పి చెప్తానమాట. చూడండి, మన స్క్రీన్ మీద చూస్తుంది బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్టు. సో ఈచ్ అంటే ఒక్కొక్క క్యాండిల్ అనేది 1 డేని రిప్రజెంట్ చేస్తుంది. చూడండి, సో నేను సపోర్ట్ రెసిస్టెన్స్ కానీ, మూవింగ్ యావరేజ్ కానీ, ఫిబోనకీ రిట్రేస్ పాయింట్స్ కానీ అవి మాట్లాడను. అవి తెలియక కాదు, అవి వర్కౌట్ అవ్వు అని తెలిసి. సో వర్కౌట్ అవ్వు అని నేను చెప్తే అది నమ్మమని నేను చెప్పను. మీరు అబ్జర్వ్ చేయండి, మీకే తెలిసిపోతుంది. అర్థమవుతుంది. ట్రెడిషనల్ లాజిక్స్ అవన్నీ కూడా. చూడండి, మార్కెట్ యొక్క బ్రాడ్ డైరెక్షన్ ఏంటంటే డౌన్. ఎప్పటి నుంచో మనం బ్యాంక్ నిఫ్టీ గురించి అదే మాట్లాడుతున్నాం. అయితే మధ్యలో గ్యాప్ డౌన్ అయ్యి మధ్యలో గ్రీన్ క్యాండిల్ పడేటప్పటికి మన ఛానల్ కామెంట్ చేసుకుంటూ వచ్చారు. కానీ సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ ఒక్క క్యాండిల్ తప్ప మేజర్గా ఏంటంటే మార్కెట్ ఈజ్ ట్రయింగ్ టువర్డ్స్ డౌన్. ప్రాపర్గా ఏంటంటే నెగిటివ్ న్యూస్ మార్కెట్కి అందలేదు, అందువల్ల ఏంటంటే క్లియర్ కట్ సెల్ ఆఫ్ కనిపించలేదు అదనమాట. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నడిచిందైతే కనుక డౌన్ అని చెప్పుకోవచ్చా, లేదు మీకు అప్ అనిపిస్తే కనుక దట్ ఈజ్ ఆల్సో ఫైన్. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ ఆర్డర్స్ అయితే ఎక్కడ ఉన్నాయి అంటే బ్యాంక్ నిఫ్టీకి ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ అంటే FIS, DIS యొక్క ఆర్డర్స్ 50,444, 50,306 దగ్గర ఉన్నాయి. సో అక్కడ దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్నిసార్లు అవి రాకుండా కూడా ఫ్రెష్ బయింగ్ వస్తుంది. సో ఫ్రెష్ బయింగ్ రాకపోతే కనుక ఇక్కడ దాకా జారాల్సిందే. కొన్నిసార్లు మధ్యలోనే ఫ్రెష్ బయింగ్ వస్తుంది. వాటి కోసం మనం మార్కెట్ని వాచ్ చేస్తా లైవ్లో డైనమిక్గా వెయిట్ చేయాలి. అలాంటి ఫ్రెష్ బయింగ్ అనిపిస్తే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ ఇస్తాను, అర్థమవుతుందా? కాబట్టి హోప్ఫుల్లీ ఏంటంటే 50,444, 50,306కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ వ్యూని బట్టి ట్రేడ్ చేయొద్దు, అబ్జర్వ్ చేసుకుంటా చేసుకోవాల్సిన విషయం అది అనమాట. చూడండి, వీడియోలో చెప్పేయి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే టెలిగ్రామ్లో పోస్ట్ అయ్యి కూడా నాలెడ్జ్ షేరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము డిస్కస్ చేస్తాము. అందువల్ల మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవకుండా ఎట్టి పరిస్థితుల్లో డెసిషన్స్ అనేవి తీసుకోవద్దు. చూడండి, SRFకి సంబంధించిన Q1 అప్డేటు. ఆపరేటింగ్ రెవెన్యూలో 4% డిప్ ఉంది. ప్యాడ్ చూస్తే కనుక 54% డిప్ ఉంది. సో ఇది కొంచెం నెగిటివ్గా కనిపిస్తుంది, ఒకసారి అబ్జర్వ్ చేయమని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే IPL వల్ల లాభపడిన స్టాక్స్లో ITC ఉంది. ఏమీ న్యూస్ లేకపోవడమే దాని స్పెషల్, అంతే కదా. టొబాకో మీద ట్యాక్స్ విధిస్తారేమో అనే భయం. అది అంటే టొబాకో గురించి మెన్షనే చేయలేదు కాబట్టి ఆ ట్యాక్స్ గురించి పాజిటివ్ అనమాట. ITC ర్యాలీ అయింది, టైటాన్ ర్యాలీ అయింది, కళ్యాణ్ జ్యువెలర్స్ పెరిగింది ఈరోజు.
సో కాబట్టి ఏంటంటే ఇంకా ఇత్యాది స్టాక్స్ ఏంటి, బడ్జెట్ వల్ల లాభపడే స్టాక్స్ ఏంటి, లాభపడిన స్టాక్స్ ఏంటి అంటే ర్యాలీ అయినాయి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈవినింగ్ వీడియోలో చాణక్యాలో కలుద్దాం. అలాగే బజాజ్ ఫిన్సర్వ్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఇంకా రిమైనింగ్ మంచి మంచి స్టాక్స్ యొక్క రిజల్ట్స్ కూడా అక్కడ మనం డిస్కస్ చేసుకుందాం అనమాట. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు ఈ మిరాకిల్లో వీడియో అనమాట. సో మార్కెట్ డైనమిక్గా ఉంది కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చే అప్డేట్స్ కోసం చాలా జాగ్రత్తగా కూర్చోమని చెప్పి చెప్తాను. సో మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.